అగ్నిర్మూర్ధా దివః కకుత్పతిః పృథివ్యా అయం అపాగం రేతాగం సిజన్వతి. ఇది అంగారక గ్రహం యొక్క మంత్రం. అలాగే దీనికి అధిదేవత అగ్నిర్మూర్ధా దివః కకుత్పతిః పృథివ్యా అయం అపాగం రేతాగం సిజన్వతి. శ్యోనా పృథివీ భవానృష్ఠరా నివేశని యచ్ఛానః శర్మ సప్రధాః. పృథివీ ప్రత్యధిదేవత క్షేత్రపాలకుడు. క్షేత్రస్య పతనావయగం హితేనే భజయామసి గామస్వం పోషయిత్వాసనో మృడాతీదృశే. అధిదేవత ప్రత్యధిదేవత సహిత అంగారకగ్రహదేవతాభ్యో నమః. యజమానస్య అధిదేవత ప్రత్యధిదేవత సహిత అంగారకగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే అంగారకగ్రహారాధనే వినియోగః. ప్రారంభంలో కుజుడికి పూజ చేసేటప్పుడు ఈ విధంగా కార్యక్రమం మొదలుపెట్టాలి. అదేవిధంగా సూర్యుడికి దక్షిణ దిక్కులో త్రికోణ ఆకారంలో అంగారక గ్రహాన్ని ఆవాహన చేయాలి. ఆవాహన చేసిన తర్వాత స్వామివారికి ఇష్టమైనటువంటి పదార్థాలతో నివేదన కానీ ఇలాంటివి ఏమన్నా చేసిన తర్వాత ఉపచారికమైనటువంటి పూజలన్నీ కూడా చేసి ఆ తర్వాత కుజారిష్టేతు సంప్రాప్తే కుజపూజాంచ కారయేత్. కుజధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే. కానీ రుణపీడోపశాంతయే. మనిషికి అనారోగ్యం ఉన్నా లేదన్నా అప్పుల బాధతో చికాకులుగా ఉన్నా సరే ఈ యొక్క రంగారకుడి యొక్క పూజ ఎవరైతే ఈ విధంగా పద్ధతి ప్రకారం శాస్త్ర ప్రకారం చేసుకోగలుగుతామో ఆ అంగారకుడి యొక్క అనుగ్రహం వలన రోగాలు కానీ రుణాలు కానీ నాశనం అవుతాయంటంలో సందేహం లేదు. కానీ ఒకేసారి ఈ ఉదయం పూట నేను పూజ చేశాను భగవద్ అనుగ్రహం నాకు ఇంకా కలగలేదనే విషయం అనుకోకండి. పద్ధతి ప్రకారంగా 7 మంగళవారాలు ఎవరైతే అంగారకుడికి ఈ విధంగా పూజాది కార్యక్రమాలు చేసుకుంటారో వాళ్ళకి కుజుని యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఇది ప్రయత్నించి చేసి మీరు సుఖంగా ఉండి ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తారని చెప్పి అనుకుంటున్నాను. అదేవిధంగా కుజుడి తర్వాత బుధుడు. ఉద్భుజ్యస్వాగ్నే ప్రతిజాగృహ్యేన మిష్టాపూర్తే సకంసజేధామజంచ పునః కృణ్వగ్గుస్త్వా పితరంజవానమన్వాతాగం సేత్వయితంతుమేతం. ఇది బుధగ్రహ మంత్రం. అదేవిధంగా బుధుడికి అధిదేవత ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానతతే పథం సమూఢమస్య భాగం శిరే అధిదేవత ప్రత్యధిదేవత సహిత బుధగ్రహదేవతాభ్యో నమః. అలాగే అధిదేవత విష్ణు ప్రత్యధిదేవత సహస్రపురుషుడు. ఈ విధంగా బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయేత్. బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడోపశాంతయే. ప్రజ్ఞ ఎవరికైతే మేధస్సు అనేది తక్కువగా ఉంటుందో విద్యార్థి సంబంధమైనటువంటి వాళ్ళు కానీ వ్యాపారపరమైనటువంటి సంబంధం ఉన్నవాళ్ళు కానీ బుధుని యొక్క ఆరాధన చేయటం వలన అధిదేవత ప్రత్యధిదేవత సహిత బుధగ్రహునికి ఎప్పుడైతే ఈ యొక్క పూజాది కార్యక్రమం చేసుకుంటారో వాళ్ళకి వ్యాపారపరంగా అలాగే ఆ బుధుని యొక్క అనుగ్రహం వలన సర్వదా అన్ని అరిష్టాలు కూడా తొలగి బుధుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. బుధుడి యొక్క అనుగ్రహం ఉంటే వ్యాపార విషయంలో ఎప్పుడూ కూడా అవినాభావ సంబంధమైనది ఏమాత్రం లేకపోయినా సరే తెలియనటువంటి వ్యక్తి వల్ల కూడా వ్యాపారాభివృద్ధి ఎంతో సమగ్రంగా చక్కగా నెరవేరుతుంది. కానీ ఈ బుధుడు తాలూకా సంఖ్య 17,000 సార్లు జపం చేసుకోవాలి. లేదంటే 17 బుధవారాలు ఈ బుధుని యొక్క పూజ ఎవరైతే చేసుకోగలుగుతారో బుధుని యొక్క శ్లోకాన్ని ధ్యానంగా 17,000 సార్లు ఎవరైతే చెప్పుకోగలుగుతారో వాళ్ళకి ఈ 17 వారాల్లో బుధుని యొక్క అనుగ్రహం వలన మీ వ్యాపారం దినదినాభివృద్ధిగా ఉంటూ మీ వ్యాపారపరమైనటువంటి సమస్యలు ఏమున్నా సరే శత్రురూపమైనటువంటి సమస్యలు ఉన్నా సరే అవి నశించిపోతాయి అంటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇదే విధంగా బృహస్పతి గ్రహం. బృహస్పతికి ఉన్నటువంటి విశేషం ఏమిటంటే సంతానకారకుడైనటువంటి బృహస్పతి గ్రహం యొక్క విశేషణాలు ఒక్క మాటలో చెప్పాలని కూడా సరిపోదు. నవగ్రహాలలో శనీశ్వరుడికి బృహస్పతికి సూర్యుడికి ఉన్న ప్రత్యేకమైనటువంటి గుర్తింపు స్థానం వేరే గ్రహాలకు లేదంటే చాలా చిన్న విషయమే. కాబట్టి బృహస్పతే అదేతర్యేత్యస్య మంత్రస్య. బృహస్పతి మంత్రం ఏ విధంగా ఉంటుందంటే బృహస్పతే అతియధర్యో అర్హాద్యుమద్విభాతి కృతమజ్జనేషు యద్ధేత యచ్చ వసర్త ప్రజాతత తస్మాసు ద్రవిణంధేహి చిత్రం. ఓం బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాద్విషేమతః వేన ఆవహ సబుద్ధ్రియా ఉపమా అస్య విష్ఠా సతశ్చయో నిమసతశ్చ వ్యవహ
ఇంద్రం వో విశ్వతస్పరిహవామహే జనేభ్యః అస్మాకమస్తు కైవలః అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత బృహస్పతి గ్రహదేవతాభ్యో నమః. బృహస్పతికి అధిదేవత బ్రహ్మ, ప్రత్యధిదేవత ఇంద్రుడు. ఈ రకంగా అధిదేవత ప్రత్యధిదేవత సమేతమైనటువంటి బృహస్పతి గ్రహం సూర్యుడికి ఉత్తర దిక్కులో దీర్ఘచతురస్ర మండలంలో ఆసీనుడై ఉంటాడు. ఇలాంటి బృహస్పతికి ఎవరైతే ఆయన వర్ణం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే బృహస్పతి గ్రహం కనకవర్ణం కనకగంధం కనకపుష్పం కనకమాల్యాంబరధరం కనకఛత్రధ్వజరథపతాకాశోభితం దివ్యరథసమారోఢం మేరం ప్రదక్షిణం కుర్వాణం కిరీటనం సుఖాసీనం పత్నీ పుత్రపరివాన సమేత గ్రహమండలే ప్రవిష్టమస్మిన్నధికరణే సూర్యగ్రహస్య ఉత్తరదిగ్భాగే అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత బృహస్పతిగ్రహమావాహయామి. ఈ విధంగా వేద పండితులు సూర్యగ్రహానికి ఉత్తర దిక్కులో స్వామివారి మంత్రపూర్వకంగా ఆవాహన చేసి కనకవర్ణం అంటే బంగారుపు రంగులో ఉండేటువంటి సువర్ణ ప్రతిమ మీద ఆవాహన చేస్తారు. అవకాశాన్ని బట్టి రాగిదాని మీద కూడా ఆవాహన చేయవచ్చు. ఈ విధంగా బృహస్పతి యొక్క దోషం ఏదన్నా ఉన్నా, జాతక చక్రంలో బృహస్పతి చెడు స్థానంలో ఉన్నా, లేదా లగ్నాధిపతి అయినటువంటి బృహస్పతి యొక్క బలం తక్కువగా ఉన్నా ఈ యొక్క పూజాది కార్యక్రమాలు చేయటం వలన బృహస్పతి యొక్క అనుగ్రహం వలన బుద్ధి కుశలతే కాకుండా సంతానపూర్వకంగా అన్నీ మంచిగా జరుగుతూ కూడా సత్కర్మలు ఆచరిస్తూ స్వధర్మ ప్రయుక్తంగా ఉండేటువంటి అనుగ్రహాన్ని బృహస్పతి గ్రహం మాత్రమే అందజేయగలుగుతాడు. కాబట్టి గోచార రీత్యా బృహస్పతి 4వ స్థానంలో ఉన్న, 8వ స్థానంలో ఉన్న, 6వ స్థానంలో ఉన్న అంటే తన జన్మరాశి లగాయితూ 4వ స్థానం కానీ, 6వ స్థానం కానీ, 8వ స్థానం కానీ, 12వ స్థానంలో కానీ ఉంటే ఆ బృహస్పతి ఇచ్చేటువంటి మంచి ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి మనకి అందవు. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఉంటే ధనుస్సు రాశి వాళ్ళు ఉన్నారు, లేదంటే మీనరాశి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఈ రాశ్యాధిపతి అయినటువంటి బృహస్పతికి 16,000 సార్లు 16 గురువారాలు కానీ, లేదా 16,000 సార్లు ఈ యొక్క మంత్రజపం కానీ, లేకపోతే నవగ్రహాలయంలో ఉండేటువంటి ఆ ధ్యాన శ్లోకాన్ని 16,000 సార్లు ఎప్పుడైతే సక్రమంగా రోజుకింత సంఖ్య అని చెప్పిననుకొని, లేదా గురువారం ఇంత సంఖ్య అనుకొని చేయగలుగుతారో ఆ బృహస్పతి యొక్క అనుగ్రహం వలన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులనేమన్నా ఉంటే అవి తొలగిపోవడమే కాకుండా ద్వితీయ స్థానంలో గోచార రీత్యా బృహస్పతి అనే గ్రహం ఉంటే ఎంత ధనాన్నైతే ప్రసాదిస్తాడో అంతటి సిరి సంపదల్ని ఈ బృహస్పతి అనే గ్రహం వలన మనిషికి చేకూరుతాయంటంలో ఏమాత్రం సందేహం లేదండి. ఇది ఈ ప్రకారంగా బృహస్పతి యొక్క ఆరాధన. బృహస్పతి సూర్యగ్రహానికి ఎటువైపున ఉంటాడు అనేది మీకు తెలియజేశాం.